Thanks for watching BVR TV News. హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఈ సంక్రాంతి పండగ దినాన ఒక అద్భుతమైన ఒక డైనమిక్ పర్సన్ దగ్గర దగ్గర 50 సంవత్సరాల నుంచి వెళ్ళి సేవా దృక్పథంతో సమాజం వైపు సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కటంగూరు సత్యనారాయణ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ శ్రీ రామకృష్ణ సేవా సమితి అనేది ఈ ట్రస్ట్కి చైర్మన్గా ప్రజెంట్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ శ్రీ రామకృష్ణ సేవా సమితి అనేది దేనికోసం పనిచేస్తుంది అండ్ వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ప్రజల మధ్యలోనే సేవలు అందిస్తున్నటువంటి ఈ వ్యక్తిగా వీరి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందస్తుగా తెలంగాణ ప్రజానీకానికి మరియు మూర్తిత్రయ భక్తులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వారికి నా పక్షాన, మా రామకృష్ణ సేవా సమితి పక్షాన ధన్యవాదాలు. ఓకే సార్, యాక్చువల్లీ ఈరోజు సంక్రాంతి పండగ. సో దీన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సంక్రాంతి పండుగ మేము ఈ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణం లోపల మేము ఉగాది, దసరా, ఇటు మన బతుకమ్మ, సంక్రాంతి, అన్ని పండుగలు కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం. అది ఈరోజు స్పెషల్ ఏంటిది సంక్రాంతి? ఈరోజు ముఖ్యంగా ఈరోజు అంటే ఇప్పుడు మేము ముగ్గుల పోటీలు నిర్వహిస్తాం. ఆ ముగ్గుల పోటీల్ని మహిళా సమాజంలో ప్రోత్సహించడానికి, ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం ఏ రకంగా పరిరక్షించుకోవాలి, ఏ రకంగా ఆచరణలోకి తీసుకురావాలి అనేటువంటి దృక్పథం మా సంస్థ యొక్క లక్ష్యం. ఓకే సార్, యాక్చువల్లీ మీకు 80 years అని చెప్పేసి 80 years నిండి అని చెప్పేసి విన్నాను. నిజంగా 80 నిండినాయా? 81 ఇప్పుడు ఫిబ్రవరి తోటి 81 పూర్తవుతున్నాయి. కాదు సార్, 81 సంవత్సరాల్లో ఇంత యాక్టివ్గా శ్రీరామకృష్ణ సేవా సమితి చైర్మన్గా మీరు దీన్ని ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంత ఏజ్లో మీరు ఎంత యాక్టివ్గా ఎట్లా ఉండగలుగుతున్నారు? ఇది రామకృష్ణ సేవా సమితికి సేవ చేసేటువంటి అదృష్టం యాదృచ్ఛికంగా వచ్చింది. మొదట్లో నేను యువతకి యువజన సంఘాల్లో, వ్యవసాయ సంఘాల్లో, పోతే టీచర్స్ సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తిని. ఓకే, ఎక్కడ పనిచేసినా వాళ్ళ సంక్షేమం దృష్ట్యా చేస్తూ రావడం జరిగింది. నేను ఇక్కడ టీచర్లకు చేసేటువంటి గృహ వసతి కల్పించేటువంటి ప్రయత్నంలో నేను ఇక్కడ జనరల్ సెక్రటరీ, పంచాయతీ టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ కాలనీ స్థాపించడం జరిగింది, కేఎల్డి కాలనీ. దీంట్లో దాదాపు 100 మంది టీచర్లకు మేము గవర్నమెంట్ జీవో 136 జీవో ఉండే దాని ప్రకారంగా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థాపించి దానికి ఈ 100 మందికి మేము కేటాయించాలనేటువంటి దృక్పథంతో ఈ చేయడం జరిగింది. ఇట్లాగే శ్రీనగర్ కాలనీ ఒకటి, టీచర్స్ కాలనీ ఫేజ్ 1 అనుకున్నటువంటి మొదట్లో కేఎస్ఎన్ రెడ్డి కాలనీ అని పెట్టారు దానికి. కానీ దాని తర్వాత బ్యాంక్ కాలనీ లేకపోతే టీచర్స్ కాలనీగా ఫేజ్ 1గా ఉంది అక్కడ. అంటే ఇప్పుడు ఈ కాలనీ అనేది మీరు అంటే ల్యాండ్ ఇచ్చిల్లన్నట ఎట్లా అన్నట్టు? ఈ ల్యాండ్ మేము తీసుకొని చేసింది. మా చిన్న అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేనా? నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఇటు టీచర్ ఆర్గనైజేషన్లో జనరల్ సెక్రటరీ ఉంటూ చేసినటువంటి ఈ ప్లాటింగ్స్. ఈ ప్లాటింగ్ ఇది వ్యాపార దృక్పథం కాదు, కేవలం దాంట్లో మేము ఏది ఆశించకుండా టీచర్లకు ఎంతైతే ఖర్చు జరిగిందో ఆ ఖర్చును మనం ప్లాట్ల మీద, అంటే సుమారు ఉదాహరణకు చెప్పాలంటే ఈ కేఎల్డి కాలనీలో ఒక గజానికి 25 రూపాయల చొప్పున 4 కిస్తీలతోటి ఇవ్వడం జరిగింది. శ్రీనగర్ కాలనీలో 15 రూపాయలకు గజం చొప్పున ఇవ్వడం జరిగింది. అవి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ రోడ్ వెంబడి 1,00,000 రూపాయల గజం ఉంది. లోపల ఇళ్ల స్థలాలేమో 50,000 రూపాయలకు గజం ఉంది. అంటే 25 రూపాయలు ఎక్కడ, 50,000 ఏ ఇయర్ సార్ అప్పుడు మీరు? నేను చేసింది ఇది 52, 83లో 1982-83లో ఈ కేఎల్డి కాలనీ చేయడం జరిగింది. అప్పుడే శ్రీనగర్ కాలనీ కూడా చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడికి వచ్చింది? మా బాల్యం అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే. లేదండి, 5th వరకు మలుగన్పూరు, 6th నుంచి న్యూ హై స్కూల్ అని హన్మకొండ, తర్వాత మల్టీపర్పస్లో 1962 వరకు నాది స్కూల్ ఎడ్యుకేషన్. ఒక రకంగా మల్టీపర్పస్ అంటే 12th
బ్యాచ్ నాది మల్టీపర్పస్ హై స్కూల్లో. అంటే 1962లో నేను 12th చేయడం జరిగింది. తర్వాత వీడియోగా 63లో అపాయింట్ అయ్యి, అది కొడకండ్ల మండలం ఏనతుల్లో అపాయింట్ అయ్యి నంద్యాలకు కూడా పోయి అక్కడ ట్రైనింగ్కు వీడియోగా, అప్పుడు విలేజ్ లెవెల్ వర్కర్ అనేది అవి మళ్ళీ నాకు ఎందుకో అది ఆ జాబ్ నచ్చక నేను మళ్ళీ టీచర్ వృత్తికి రావడానికి టీచర్ ట్రైనింగ్లో చేరడం జరిగింది 64, 66లో. చేరిన తర్వాత నేను 66లో టీచర్గా నియామకం కావడం జరిగింది. అది కూడా మంగపేట దగ్గర కోమటిపల్లి అనే గ్రామం లోపల టీచర్గా అప్పుడు 66లో 24th అక్టోబర్ 1966 నేను నియామకమైంది. అప్పుడు నేను చేసినటువంటి నేను అప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో సబ్జెక్ట్ ఏం చెప్పేవారు సార్? అప్పుడు ప్రైమరీ స్కూల్, తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్. అచ్చా, నేను స్కూల్ అసిస్టెంట్ కావడానికి కూడా నేను కాలేజీ పోయి నేను డిగ్రీ చేసిన వాడిని కాదు. నేను నా ఇంటి పనులు చేసుకుంటా, వ్యవసాయ పనులు చేసుకుంటా, టీచర్ వృత్తిలో ఉండి నేను BA మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ 1, 2 అనేటువంటి గ్రూప్ తోటి నేను BA మ్యాథ్స్ తోటి నేను సర్టిఫికెట్ హోల్డర్ కావడం వల్ల అప్పుడు నాకు BA మ్యాథ్స్ మీద నాకు BEd దొరికింది. BEd అవకాశం దొరకడంతో BA మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ మీదనే నేను ఇటు ప్రమోషన్ కూడా నాకు స్కూల్ అసిస్టెంట్గా రావడం జరిగింది. నేను BEd 71లో చేయడం జరిగింది. ఆ తర్వాత తమిళ్ డిప్లొమాకి గవర్నమెంట్ ద్వారానే సదరన్ లాంగ్వేజ్ రీసెర్చ్ సెంటర్ అని మైసూర్లో ఉండే. ఎందుకంటే తెలిసిన భాష కాక తెలియని భాషల్లో శిక్షణ పొందడం, వాటిని దేశవ్యాప్తంగా మనం అమలు చేయడం అనేది. అందులో నాకు తెలియని భాషల్లో ఇక్కడ సదరన్లో ఉన్నటువంటి తమిళ్, మలయాళం, కర్ణాటక, తెలుగు, వీటిల్లో నాకు తెలియంది దాంట్లో తమిళ్లో నేను డిప్లొమా చేయడం జరిగింది. అది 72 లోపల. అప్పటికే 72 కంటే ముందు నేను BEd చేయడం జరిగింది. గవర్నమెంట్ డిప్యుటేషన్ తోటే తమిళ్ డిప్లొమా చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత నాకు ఈ ప్రమోషన్ కూడా రావడం జరిగింది BEd కాగానే. కాబట్టి ఆ రకంగా నేను స్కూల్ అసిస్టెంట్ కావడం జరిగింది. నా డిగ్రీ లైఫ్ మాత్రం నేను పొలాలలో లేకపోతే ఉద్యోగం చేసుకుంటా ప్రైవేట్ క్యాండిడేట్గానే నేను డిగ్రీ చేయడం, BEd మాత్రం నేను నా BA మ్యాథమెటిక్స్ అర్హతతోటి BEd రావడం, అట్లా నా స్టూడెంట్ లైఫ్ జరిగింది. ఓకే, అంటే మీకు ఇప్పుడు జాబ్ చేసిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిళ్ళు? 33 or 35? 37 ఇయర్స్. నేను 37 ఇయర్స్ అంటే నేను 66లో అపాయింట్ అయిన వాడిని. రిటైర్మెంట్ నాది 2003లో అయింది. 2003 అంటే ఇప్పటికి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు మీరు రిటైర్మెంట్ తీసుకొని? అప్పుడు 22 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు నేను ఇంతకుముందు టీచర్ ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తూ ఉంటే మొదట్లో స్టేట్ టీచర్స్ యూనియన్లో నేను ములుగు ప్రాంతాల్లో సెక్రటరీగా, ప్రెసిడెంట్గా పనిచేస్తూ 71లో పంచాయతీ టీచర్స్కి అప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ స్కూళ్ళలో గవర్నమెంట్ టీచర్స్ ఉండేవాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళలో వివక్ష ఏదైతే సర్వీస్ రూల్స్లో ఉండేనేమో దాన్ని మేము ఎదుర్కోవడానికి వీలుగా పంచాయతీ టీచర్స్ యూనియన్ స్థాపించుకోవడం జరిగింది 71లో. అప్పుడు వ్యవస్థాపక సభ్యుల్లో నేను ఒకటిని. ఓకే, ఇప్పుడు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఈ ట్రస్ట్లోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఈ రామకృష్ణ సేవా సమితిలోకి నేను 2010లో రావడం జరిగింది. 2010లో రావడం జరిగింది. ఎందుకు రావాలనుకున్నారు? రావడం అని అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారని ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉండే, వారు కంప్లీట్గా ఈ మూర్తిత్రయం రామకృష్ణ వారి భక్తులు. వారు ఈ ఏరియాలో మాకు రామకృష్ణ మందిర్ కావాలి అని ఈ కాలనీలో అందరిని ఎంక్వైరీ చేసి నన్ను కలవమంటే నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రభు చైతన్య అని సెక్రటరీగా ఉండే, అప్పుడు ఈ సర్క్యూట్ హౌస్ రోడ్లో ఉండే ఈ రామకృష్ణ సేవా సమితి రెంటెడ్ బిల్డింగ్లో. అయితే అలాంటిది వారు ఈ బిల్డింగ్ కట్టి ఆయన శేష జీవితం చాలించాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి 93 సంవత్సరంలో కాలం చేయడం వల్ల ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ల్యాండ్ని కూడా చాలామంది చాలా రకాలుగా ఇది స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి
ఎత్తుగడలు చేశారు. కానీ చివరికి ఈ మొదలు ఏదైతే ఈ వివేకానంద భావజాలంతో రామకృష్ణుడు శారదాదేవి వాళ్ళ యొక్క ఐడియాలజీతోటి ఏర్పాటు చేయనటువంటి వివేకానంద మహనీయులు ఎవరైతే ఉన్నారో అది ప్రజల్లోకి వ్యాప్తి కావాలనేటువంటి దృక్పథంతో, ఎందుకంటే సభ్య సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి సంస్థలో ఇది ఉన్నతమైనటువంటిది. ఇది మతాలకు రాజకీయాలకు అతీతమైనటువంటిది. అన్ని మతాలను గౌరవించేటువంటి వివేకానంద అడుగుజాడల్లో నడిచేటువంటిది. అందులో హిందూ మతం యొక్క విశిష్టతను మాత్రమే చెప్పుకుంటున్నాం, కానీ వేరే మతం గురించి చెడు అని చెప్పడానికి వారు ఒప్పుకోలేదు. వారి అడుగుజాడల్లో నడిచేటువంటి భక్తులు కూడా ఒప్పుకోవడం లేదు. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు శ్రీరామకృష్ణ సేవా సమితి నేను మీ ఈ మఠంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన. ఇక్కడ చాలా బాటిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డాక్టర్స్ వస్తారా, అసలు మెడిసిన్స్ ఉన్నాయి అన్నీ, అంటే ఇక్కడ యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. ఏంటిది అన్నట్టు ఇదంతా? ఇప్పుడు మా సంస్థ యొక్క పేరే రామకృష్ణ సేవా సమితి. అందులో ఈ పుస్తకాలన్నిటి ఒక గ్రంథాలయం ఇది. ఇందులో మొత్తం వివేకానంద సూక్తులతోటి, రామకృష్ణుల సూక్తులతోటి, శారదాదేవి సూక్తులతోటి మన హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి ఆచరించేటువంటి ఈ పుస్తక భండాగారాన్ని మేము ఇక్కడ ప్రజలకు అందించేటువంటి మా చిరు ప్రయత్నం. ఫ్రీ కాదు, ఫ్రీ అంటే పిల్లలకు ఇస్తున్నాం. ప్రతి స్కూల్ తిరిగి కూడా ఈ వివేకానందుడు ఏం చేసిండు, ఇప్పుడు మన దేశానికి ఏమి సందేశం ఇచ్చిండ్రు అనేది చెప్పడానికి మేము స్కూళ్ళలో కూడా సందర్శిస్తున్నాం. పోతే వ్యక్తిత్వ వికాస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాం. ఇటీవలనే రెడ్డి ఫంక్షన్ హాల్లో దాదాపు 1200 మందితోటి పిల్లలతోటి చేయడం జరిగింది. దానికి మా రామకృష్ణ మఠ అధ్యక్షులు బోధమాయానంద స్వామీజీ వచ్చారు. అట్లా లోగా కూడా 2 years బ్యాక్ ఈ యువజన దినోత్సవం చేయడం జరిగింది. అందులో కూడా అక్కడ కూడా మేము పాల్గొనడం, చాలా ప్రజల్ని ముఖ్యంగా యువతని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు మేము ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూటెడ్ సొసైటీలో మంచిని మన పిల్లల్లో జొనపాలే అనేటువంటి మా ప్రయత్నమే ఈ కేంద్రం యొక్క లక్ష్యం, రామకృష్ణ సేవా సమితి. అందుకే అందులో భాగంగానే సెలవుల్లో కూడా పిల్లలు చెడు అలవాట్లకి, దుర్వ్యసనాలకి, ఇటు ఫోన్ వ్యవహారాల్లో కానీ ఎక్కువగా వాళ్ళ టైం వృధా చేయకుండా మేము ఈ బాల సంస్కారాన్ని నిర్వహిస్తాం. ఆ బాల సంస్కారంలో కూడా మన పురాణ గాథలు, మహాభారతం, రామాయణం లాంటి ఇతివృత్తాల గురించి, కల్చరల్ యాక్టివిటీస్ గురించి, యోగా గురించి, ధ్యానం గురించి అవి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 రోజులు సమ్మర్ సెలవుల్లో చేస్తాం. అది అట్లాగే దసరా జాయి కూడా చేస్తాం దసరా సెలవులలో. ఈ జనవరి 12వ తారీఖున మీరు వివేకానంద గారి గురించి ఒకటి చేశారని చెప్పేసి విన్నాను. అసలు దాని గురించి ఏం చెప్తారు? ఇది మొన్న చేసింది 163వ వివేకానంద జయంతి సందర్భంగా. ఈ వివేకానంద జయంతి యువజన దినోత్సవంగా ప్రకటించబడ్డది ప్రభుత్వంతో. కాబట్టి ఈ యువజన ఉత్సవానికి యువకులకు ప్రేరణ ఇవ్వడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము వారంగల్ నుండి కాశీబుగ్గ వివేకానంద నగర్లో ఉన్నటువంటి స్టాచ్యూ నుండి అక్కడ వారిని స్మరించుకొని అక్కడ కల్చరల్ ఈవెంట్ నడిపి, అక్కడి నుంచి పాపేపేట చమల్లో ఉన్నటువంటి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి అక్కడ కూడా స్మరించుకొని అక్కడ కూడా కల్చరల్ ఈవెంట్ నడిపి, మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా మేము అదే పందాలో. ఎంతమంది ఉంటారు మీరు? ఇది మాకు దాదాపు 800 మంది దాకా ఉన్నారు. 800? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చింది ఆ రోజు? ఇప్పుడు పండుగలు కదండి, కనీసం ఇప్పుడు ఆ రోజు మాత్రం ఒక 100 మంది. ఇప్పుడు మీటింగులు అనేసరికల్లా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మాకు ఎక్కువగా సహకరించేది ఇప్పుడు
సైలెంట్గా ఉండేది. అట్లా అంటే ఇప్పుడు మాకు విదేశాల నుంచి కూడా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వివేకానంద స్టాచ్యూ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్ళే క్రమంలో విత్ బైక్సా లేకపోతే కాలినడకన వెళ్తారా? లేదండి, బైక్లో కాదు. బైక్లోనూ ఇప్పుడు ఎందుకంటే మనకు ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండొద్దు కాబట్టి మేము వెహికల్స్ ద్వారానే రథాన్ని పెట్టుకొని ప్రచార రథాన్ని పెట్టుకున్నాం. మైక్ సెట్ అవి వాడుకుంటా, కల్చరల్ పాటలు కూడా పెట్టుకుంటా, భక్తిపూర్వకమైనటువంటి దేశాన్ని ప్రేమించమని ఎటువంటి పాటలు పెట్టుకొని వాటి మీద డ్యాన్సులతోటి పిల్లలతోటి మెయిన్ సెంటర్స్ ఏది పాపేపేట చమన్, ఇప్పుడు పోచం మైదాన్, పాపేపేట చమన్, ఎంజిఎం, ములుగు రోడ్, హన్మకొండ లోకల్ బస్ స్టాండ్, అట్లనే పెట్రోల్ పంప్, ఇటు అంబేద్కర్ సర్కిల్, కేరెడ్డి కాలనీ. ఇప్పుడు చివరికి ఆ రోజు 5 గంటలకి మేము ఇది ముగించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మెయిన్ సెంటర్ సర్కిల్స్లలో ములుగు రోడ్ తర్వాత హన్మకొండ చౌరస్తా, ఇటు మన పోలీస్ హెడ్ క్వార్టర్, అంబేద్కర్ సర్కిల్, ఈ రకంగా మేము వచ్చి 5 గంటల తర్వాత మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. అందులో చీఫ్ గెస్ట్గా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారిని, ఇటు సీనియర్ అడ్వకేట్ రచయిత జయశంకర్ గారిని, మన సమాజ సేవ ముఖ్యంగా ఈ వివేకానంద భావ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి సౌమిత్రి లక్ష్మణాచార్య గారిని వక్తలుగా తీసుకోవడం జరిగింది. అందులో చాలామంది భక్తులు, సుమారుగా 100-150 మంది భక్తులు రావడం జరిగింది. తర్వాత అన్నప్రసాదం, పొంగల్ ప్రసాదంతో ఎండ్ కావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే ఫర్దర్ ఇంకా ఏ రకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మీ మఠాన్ని, శ్రీరామకృష్ణ సేవ మఠాన్ని? ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒక రకంగా 50% కన్స్ట్రక్షన్ తోటే ఉంది. మేము పూర్తి చేసినప్పుడు ఈ రకంగా ఈ స్వరూపం రావాలనేది మా దాంట్లో ఉంది. దీంట్లో కొన్ని మార్పులు వచ్చినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ మాత్రం ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రౌండ్ ఫ్లోర్ను, సెకండ్ ఫ్లోర్ యోగాకు వాడుతున్నాం. పోతే ఇలాంటి రూమ్లు కూడా పైన 2 అయినాయి ఇప్పటికీ. పోతే టెరాస్ పైన కాళీమాతది పూజా మందిరం ఉంటుంది. టెరాస్ 3లో మన 3rd ఫ్లోర్లో అది ధ్యాన మందిరం, రామకృష్ణ వారి పూజా మందిరం ఉంటుంది. టెరాస్ మన ఫ్లోర్ 2లో మన శ్యామలాదేవి ఫ్లోర్లో ఒక తరగతి గదులు నిర్వహిస్తున్నాం. అందులో స్పోకెన్ ఇంగ్లీషు, సాంస్క్రిట్, జర్మనీ ఇలాంటి భాషలు కూడా మేము రామకృష్ణ మఠ్ హైదరాబాద్ వాళ్ళు చేసినట్టుగానే చేయాలనేటువంటి సంకల్పం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎవ్రీ ఇయరా? రెగ్యులర్గా నడుస్తుంది. బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవి జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టా? లేదండి, నామినల్ ఉంటుంది. నామినల్ మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా. ఇప్పుడు రామకృష్ణ మఠంలో కూడా నామినల్ ఫీజు ఉంటుంది, అదే పద్ధతిలో చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ ఉన్నారా సార్? ఎంతమంది ఉంటారు? ఇంత పెద్ద బిల్డింగ్, ఇప్పుడు మీరు ఇంత పెద్ద బిల్డింగ్ చూపించిల్లు, ఇంత పెద్ద బిల్డింగ్కి వాచ్మెన్ పెట్టుకున్నాం మేము. మా కార్యకర్తలే సేవకులు. అంతేనా? అంతే. ఓకే, ఎవరికైనా వాచ్మెన్, పూజ వాటికి ఒక దాదాపు నెలకు 20-25 వేలు ఖర్చు అవుతుంది. 25,000 అవుతుంది దాదాపు. మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మనీ దాతలు, భక్తులు అంతే. ఇక ఇప్పుడు మాకు మఠం నుంచి కూడా ఏమి వచ్చేది ఉండదు. మఠం నుంచి కూడా ఏమంత రాదు, కానీ వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళ సహకారం ఉంటుంది. రామకృష్ణ మఠానికి వచ్చేటువంటి భక్తుల్ని కూడా ప్రోత్సహించి చూపిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ లోపల హైదరాబాద్ తర్వాత ఇంత G+3 బిల్డింగ్ ఎక్కడ లేదు. హైదరాబాద్లో ఉందా? హైదరాబాద్లో పెద్ద విశాలమైన ప్రాంగణం. అసలు శ్రీ రామకృష్ణ సేవా సమితి అనేది అసలు ఇది ఎక్కడిది? హైదరాబాద్లో ఉందంటున్నారు. మన స్వామి వివేకానంద గారు వారి గురువుగా వారిని ఆరాధించి వారి అడుగుజాడలు నడపడానికి స్థాపించినటువంటి సంస్థ ఇది. వివేకానంద భావ ప్రచార సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రామకృష్ణ మఠాన్ని ఎక్కడెక్కడ ఉంది శ్రీ రామకృష్ణ సేవా సమితి అని ఎక్కడెక్కడ ఉంది మఠం వేలూరు మఠం అనేది నెంబర్ 1 అది. దానికంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. మఠంకును సమితికి తేడా ఏంటంటే మఠంలోనేమో సన్యాసులు ఉంటారు. మఠం అంటే రామకృష్ణ మఠం అంటే సన్యాసులు ఉంటారు. ఇక ఇప్పుడు సేవా సమితులు అంటే గృహస్థులు కూడా ఉంటారు. గృహస్థులు అంటే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీ సేవా సమితిలో అందరు గృహస్థులేనా లేకపోతే సన్యాసులు? ఉన్న వాళ్ళైతే ఇప్పుడైతే గృహస్థులే ఉన్నారు అందరూ. ఇప్పుడు వచ్చింది చూసిండ్రా రామకృష్ణ గారు, వారు కూడా
ఒక రకంగా గృహస్థు అయినప్పటికీ కూడా పూర్తి సేవాభావంతో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఈ రకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం మీరు, ఏది ఈ రకంగా. యా, ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందో? మ్యాక్సిమం ఇంకా సంవత్సరాలు కాదండి, స్థాపించి కూడా మేము 2.5 సంవత్సరాలు అయింది ఇది మా ఫౌండేషన్ చేసి. అవునా? 2.5 సంవత్సరాల్లో కూడా మొత్తం ఇది కుంటలాగా అయింది. ఇక్కడ గోడ రంధ్రం పడి దాన్ని కూడా మేము అది నీటిని అంతా తోడి మొత్తం కాంక్రీట్ అవన్నీ చేసి ఇప్పుడు 4 ఫ్లోర్లు కూడా హాల్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఇది దాదాపు ఒక 3-4 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఈ పక్కనే రాజశ్యామలాదేవి అనే బిల్డింగ్ కూడా చేసి, రాజశ్యామలాదేవి గుడి కిందనేమో అక్షరాభ్యాసాలు, ఈ పక్కనే పైనేమో సరస్వతి మందిర్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము అడుగులేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓకే. ఇప్పుడు మీ శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ప్రజెంట్ ఏమేమి చేస్తున్నారు మీరు? ప్రజెంట్ చేసేటి అంటే ఉదయం సాయంత్రం యోగా క్లాసెస్ నడుస్తున్నాయి. యోగా క్లాసెస్? అంటే యోగా టీచర్ వస్తారా? యోగా గురువు వస్తారు. ఉదయం ఆంజనేయులు అని, ఉదయం మన సత్యం గారు అని రిటైర్డ్ లెక్చరర్, సాయంత్రం ఏమో ఆంజనేయులు అని, ఇద్దరు కూడా శిక్షణ ఇస్తారు ఇక్కడ. సాయంత్రం మాత్రం ఒక 25-30 మంది లేడీస్ వస్తుంటారు. ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. ఉదయం ఒక 15-20 మంది మేలు అండ్ ఫిమేల్ కలిసి ఉంటారు. కాబట్టి ఉదయం సాయంత్రం ఇది ఇక్కడ యోగా శిక్షణ ఉంటుంది. పోతే పూజా మందిర్లో మాత్రం రోజు ఉదయం సాయంత్రం నిత్య పూజ హారతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ చలికాలం లోపల ఈ రోడ్ల మీద అనాథలు ఎవరైతే ఉంటారో, ఏ ఆశ్రయం లేకుండా నీడ లేని వాళ్ళు, పడుకొని ఉన్న వాళ్ళని గుర్తించి, మామూలు భిక్షకులు కాదు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ ఆధారం లేదు అనేది మేము సాయంత్రం రాత్రిపూట 8 గంటల ప్రాంతంలో ఎవరెవరు రోడ్ల మీద పడుకున్నారు లేకపోతే అరుగుల మీద పడుకున్నారు అనేది వాళ్ళని గుర్తించి చలికాలంలో వాళ్ళకు బట్టలు, తిండి, దుప్పట్లు అనేటివి ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ మధ్యన కూడా మేము 5-6 సందర్భాల్లో ఈ చలికాలంలో దుప్పట్లు దాదాపు ఇప్పటికే ఒక 60-70 దుప్పట్లు కూడా మేము పంచడం జరిగింది. అది అందరికీ కాదు, ఎందుకంటే కొందరు భిక్షకులు ఒక వ్యాపారంగా ముఠాలతో నడుస్తున్నాయి కాబట్టి మేము ఏమీ లేని వాళ్ళనే గుర్తించిస్తాం. అది ఆ రకంగా గుర్తించి ఇవ్వడం జరుగుతున్నది. పోతే వరద సమయాల్లో కూడా వరద బాధితులకు కూడా మేము ఇప్పుడు లోగా మోరంచపల్లె, పోతే ఇక్కడ మేడారం, భద్రాచలం, ఇటు ఏటునారం ప్రాంతాల్లో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది, బట్టలు ఇవ్వడం జరిగింది. అక్కడికి పోయి పంపిణీ చేయడం, పోయినప్పుడల్లా కూడా 1-2 లక్షల రూపాయలు కనుక మా వంతుగా కొంత వాళ్ళకు ఆదుకోవడం అనేది జరుగుతున్నది. అదే కాదు, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పౌష్టికాహారం వాడాలి, బాలింతలు ఎలాంటి మెలకువలతోటి వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ శిశువును ఏ రకంగా పెంచాలి అనేటువంటి వాటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది, సెమినార్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మేము మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో పెట్టినప్పుడు ఒక 600-700 మంది తోటి మేము సమావేశం ఏర్పాటు చేయడం, అప్పుడు హన్మకొండ కలెక్టర్ గారు కూడా నన్ను సందర్శించడం జరిగింది. ఈ మధ్యన మొన్న ఒక 15 రోజుల క్రితం అంబేద్కర్ భవన్లో కూడా సేమ్ అదే శిక్షణ, అందులో 4-5 డాక్టర్లు, ఆ డాక్టర్లలో ముఖ్యంగా హెల్త్ డాక్టర్స్ 2, జనరల్ ఫిజిషియన్స్ 2, చిల్డ్రన్ స్పెషలిస్టులు ఒక 2, పోతే గైనకాలజిస్టులు, ప్రసూతి చేసేటువంటి డాక్టర్లు, వాళ్ళతోటి అలాంటి మెలకువలు ఎట్లుండాలి, వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి, ఎలాంటి యోగా చేయాలి, ఎలాంటి ధ్యానం చేయాలి అనేటువంటి వాటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అవి మీరు మా యూట్యూబ్లలో కూడా చూడవచ్చు. అది అందుకొరకు అలాంటి కార్యక్రమాలు, అది ఒక వాళ్ళు కూడా మంచి ఆలోచనలతోటి గర్భంలో శిశువు ఉన్నప్పుడు వాళ్ళు ఏ మంచి ఆలోచనలు చేస్తే అలాంటి పిల్లలు పుడతారనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకే వాళ్ళు బాలింతలుగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు, పూజా పునస్కారాలు, మన ఇలాంటి భజనలు, అలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తే రేపు పిల్లలు కూడా అదే భావజాలంతో ఎదుగుతారనేటువంటి మాధవ సంకల్పం.
యా ఓకే సార్. ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే మీరు ఒక్కరే సేవా దృక్పథంతో ఇదంతా చేస్తూ ఉన్నారా? మీ ఫ్యామిలీలలో ఇంకెవరైనా సేవ కోణంలో ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితి? ఒకటండి, నేను ఇప్పుడు దాదాపు నాకు 81 సంవత్సరాలు పూర్తయింది, అవుతున్నది రేపు ఫిబ్రవరి తోటి. నాకు 4 అబ్బాయిలు. ఆ 4లో 3 ఇంజనీరింగ్ అయిపోయింది. ఒకతను నేను చేసినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాడు, స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ టీచర్గానే ఉన్నాడు, అంచనగిరిలో పనిచేస్తున్నాడు. పెద్ద ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి, ఆయన ఇంజనీరు, ఆయన ఐటెక్ కంపెనీలో చేసేది. అయితే కోవిడ్ సందర్భంగా రిజైన్ చేసి వచ్చాడు. మన కలకత్తాలో వాళ్ళ బాయిలర్ ఎరక్షన్ వర్క్ జరిగేది. తర్వాత మూడో అతను 4వ అతను అమెరికాలో ఉన్నారు. పోతే పెద్ద అబ్బాయి బిడ్డ మా పెద్ద మనవరాలు కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉంది. వాళ్ళు 3 కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు. ఇక ఇప్పుడు పెద్ద అబ్బాయి కూడా ఇప్పుడు అమెరికాలో బిడ్డ దగ్గరికి పోవడం జరిగింది. అయితే వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉన్నారు, కానీ సేవా దృక్పథంతో మాత్రం నేను ఇప్పుడు ఎందరికి సేవ చేసినా ఇది భవిష్యత్ తరాలను మహోన్నతంగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రాంగణంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో, ఒక దృష్టితోటి ఈ నా శేష జీవితాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే 81 దాటినాయంటే ఇంకా ఇచ్చిన గడువు అయిపోయినట్టే. ఒక రకంగా ఈ రామకృష్ణులే నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారేమో. ఎందుకంటే నేను మొదట్లో దీనికి అలవాటు పడ్డవాడిని కాదు. ఎందుకంటే నేను చేసిందంతా కూడా టీచర్లకు, యువకులకు, వ్యవసాయదారులకు చేసినటువంటి సమావేశాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. నేను టీచర్గా ఉన్నప్పుడు కూడా మొత్తం ఉద్యోగులకు, టీచర్లకు ఇప్పుడు ఉపయోగకరంగా, ముఖ్యంగా రూరల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు, టీచర్లకు రూరల్ హెచ్ఆర్ఏ లేకుండే 81 కంటే ముందు. దాని మీద కూడా పేపర్ తయారు చేసి మా ఎమ్మెల్సీలు, అప్పుడు హిమవంతరావు, ధర్మారెడ్డి ఉండేది టీచర్ ఎమ్మెల్సీలు, వాళ్ళని పట్టుకొని మేము 10,000 మందితోటి ర్యాలీ చేస్తే 81లో రూరల్ హెచ్ఆర్ఏ స్టార్ట్ అయింది. అది కేవలం మా టీచర్లకే కాదు, ఎంటైర్ ఎంప్లాయీస్కి అయింది. అది నాకు ఒక గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే దానికి మూలం నేను పేపర్ తయారు చేయడం అప్పుడు జరిగింది. ఆ లక్ష్యంతో నేను అట్లే పనిచేస్తాను. ఎప్పుడైనా మా టీచర్లకు ఒక మంచి వసతి కల్పించాలని కాలనీలు చేయడం జరిగింది. కొందరు అనుకుంటారు ఇతను ఏదో వ్యాపారం చేసిందని. వ్యాపార దృక్పథం అయితే కాదు. కాకపోతే నేను ఒక లక్ష్యం, ఎందుకంటే ఇప్పుడు ఏ మంచి చేసినా మన ముందు మంచిగానే ఉంటారు, తర్వాత వెనక విమర్శించే వాళ్ళు ఉంటారు. నేను అది పట్టించుకోను. ఎందుకంటే మనం మంచిగా చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. మీ శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఇప్పటిదాకా 800 అంటే మేము ఇది ఉంటాయి కదా, గ్రూప్ ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూప్, ఇట్లా అందులోకి వస్తారు వాళ్ళు. అప్పుడప్పుడు మా పిల్లలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి సభ్యులుగా జాయిన్ కావాలంటే ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఈ లక్ష్యాలకు మూర్తిత్రయం అంటే రామకృష్ణులు, శారదాదేవి, స్వామి వివేకానంద, వీళ్ళ భావజాలానికి అనుకూలంగా వాటిని గౌరవించే వాళ్ళను ఆ లైన్లో సేవలు చేసే వాళ్ళనే మేము సభ్యులుగా తీసుకుంటాం. అంటే ఏమైనా రుసుము చెల్లించాలా మీకు? రుసుము నామినల్గా మా బయలా ప్రకారంగా రుసుము అనేది ఇంత అనేది ఏమి ఉండదు. వాళ్ళ జీవిత చందాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూడా మేము పెట్టడం జరిగింది ధర్మకర్తలని. ఎందుకంటే మరి బిల్డింగ్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ మనం చేయాలి కదా. అవునవునవును. ఆదర్శ ధర్మకర్త అని 50,000, అవును, విశిష్ట ధర్మకర్త అని 1 లక్ష, దివ్యత్వ ధర్మకర్త అని ఒక 5 లక్షలని పెట్టడం జరిగింది. అంటే వాళ్ళంతా ఇవ్వాలనా? ఇచ్చిన వాళ్ళను ధర్మకర్తలంతా కూడా మా సభ్యులే. ఓకే ఓకే. ఇక అది ధర్మకర్తలు కాని వాళ్ళు కూడా 5,000 ఇచ్చిన వాళ్ళు కూడా జీవిత సభ్యులే. ఓకే. ఒక 1,000 రూపాయలు ఇచ్చినా కానీ సభ్యత్వం తీసుకుంటాం ఏడాదికి. ఓకే. అట్లా ఆ రకంగా మేము నామినల్ సభ్యత్వం ప్లస్ ఈ భావజాలాన్ని అంగీకరించే వాళ్ళు. ఇప్పుడు యువకులకి మీ శ్రీ రామకృష్ణ సేవా సమితి అనేది ఏ రకంగా హెల్ప్ అవుతుంది? యువకులకి ఇప్పుడే చెప్పానండి మీకు. యువకులకేమో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించడానికి ఆ లక్ష్యంతో మేము వ్యక్తిత్వ వికాస కేంద్రాలను పెడుతున్నాం. మోటివేషన్ క్లాసెస్ యువకులకు, బాల సంస్కారం. ఈ యువతి అంటే మన వీళ్ళకైతేనేమో, యువతులకైతేనేమో ఇప్పుడు చెప్పాం కదా, గర్భిణీ స్త్రీలు కానీ డైలీ అని, ఇప్పుడు డైలీ అని కాదండి, ఇప్పుడు ఈ రకంగా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి.
మెడికల్ క్యాంప్స్ ఇటు ఇప్పుడు ఏడాదికి ఒకసారి. ఇప్పుడు యువత డైలీ మీ మఠంలోకి రావాలనుకుంటే వాళ్ళకి రావచ్చు, బుక్స్ ఇట్లా చదువుకుంటారు, బుక్స్ చదువుకోవడానికి. ఒక ఓన్లీ వివేకానంద గారి బుక్స్ మాత్రమే ఉంటాయి. ఒక్క వివేకానంద కాదండి, రామాయణం ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, రామాయణం ఉంటుంది, మన భాగవతం ఉంటుంది, పురాణాలు చెప్పలేదు మీరు. ఇవి కూడా ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం ఓరుగల్ హోమియో మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక 40 మంది వాళ్ళ టీం ఉంది, డాక్టర్స్ అంతా. వాళ్ళు ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం అంటే 2వ ఆదివారం 4వ ఆదివారం ఒక 4-5 వస్తారు. వచ్చి వాళ్ళు ఉచితంగా చెకప్ చేస్తారు, ఉచితంగా మెడిసిన్ ఇస్తారు. అవే ఈ మెడిసిన్స్. ఓకే, అంటే ఇక్కడ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇక బుక్స్ మాత్రం మాకు రామకృష్ణ మఠం నుంచి మేము తెప్పిస్తాం. అయితే తెప్పించి ఊళ్ళో స్కూళ్ళలోనేమో మేము ప్రచారం చేసినప్పుడు పిల్లలకి ఇస్తాం. కొంత పెద్ద పుస్తకాలు ఏదైనా ఉంటేనో వాళ్ళు ఇంకా ఇష్టం ఉన్నాయి, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, కొనుక్కుంటారు. ఓకే, సంక్రాంతి పండుగ పర్వదినాన లాస్ట్ అండ్ ఫైనల్లీ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్. సంక్రాంతి పండుగ ఎప్పుడైనా, ఏ పండుగ అయినా, నాట్ ఓన్లీ సంక్రాంతి, ఏ పండుగ అయినా మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించి ఆచరించేలాగా ఉండాలి. మనం ఇప్పుడు సంక్రాంతి రాగానే ఇప్పుడు ఏమైనా తెలంగాణ పిండి వంటలు, లేకపోతే ఆ పిండి వంటలు, ఈ పిండి వంటలు అని బదారు చిరుతిళ్ళు తినకుండా మనం ఇంట్లో చేసుకున్నటువంటి ప్రతి దాంట్లో సకినాలు చేస్తే సకినాల్లో కూడా ఒక పౌష్టికాహారం అనేటువంటి ఒక సైంటిఫిక్ అలాంటివి ఉంటాయి. అలాంటి తిండి మనం ఇంట్లో చేసుకొని తినడం మంచిది. ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ మనం మానుకోవాలనేది నేను ఈ సమాజానికి ఇస్తున్నటువంటి నా సందేశం. మనం ముగ్గులైనా ఏవైనా మన ఆడపిల్లలు వాటిని ఆచరించి నేర్చుకోవాలి. మీరు ఇంకా చెప్పవలసిన ఏమైనా ఉందా? చెప్పేది లేదు. ఇప్పుడు ఏది ఉన్నా దీనికి ఇప్పుడు మేము ఈ బిల్డింగ్ కూడా అందరు భక్తులని, దాతల్ని మేము రిక్వెస్ట్ చేసేదంటే ధర్మకర్తలుగా చేరండి, స్పాన్సర్స్గా చేరండి. స్పాన్సర్గా చేయడానికి ఒక రూమ్కు ఒక 5 లక్షలుగా, హాల్కు 15 లక్షలుగా, ఈ దేవాలయానికి 25 లక్షలని మేము స్పాన్సర్ చేసే వాళ్ళ పలకాన్ని వాళ్ళ పూర్వీకుల పేరు మీద మేము పెట్టడం జరుగుతుంది. తరతరాలు పిల్లలు, మనవలు వాళ్ళు చూసుకొని గర్వపడేలాగా ఇది ఒక ఈ పర్యాటక క్షేత్రంగా బాసిల్తుంది అనేటువంటి మా సంకల్పం. ఎస్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూడండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.